శ్రోతలకు నమస్కారం. నా పేరు మోహన్ మురళీధర్. ఈనాటి తారీఖు డిసెంబర్ 21, 2010 సంవత్సరం. ఇంకా 4 రోజుల్లో క్రిస్మస్, 10 రోజుల్లో న్యూ ఇయర్స్, అలాగే ఇంకొక 3 వారాల్లో సంక్రాంతి పండుగ. కానీ నాకు ప్రత్యేకించి ఈరోజు ఒక పండగలాగా ఉంది. ఎందుకంటే మనతో సుశీలమ్మ గారు ఉన్నారు మీ ముందుకు తీసుకురావడానికి. ఇక్కడ వారి గృహం నుంచి మీ ముందుకు తీసుకొస్తున్నాను. నమస్కారం మా సుశీలమ్మ. నిజంగా పర్వదినం. నేను మిమ్మల్ని సుశీలమ్మ అంటే పద్మభూషణ్, గాన కోకిల ఇవన్నీ బిరుదులు, కానీ సుశీలమ్మ అంటే మాకు చాలా ఆత్మీయంగా ఉంటుంది. ఆత్మీయతగా సుశీలమ్మ అంటే ఎక్కువగా ఉంటుంది. 4 దశాబ్దాలుగా దక్షిణ భారతదేశ భాషలన్నింటిలోనూ కొన్ని వేల పాటలు పాడి ఎంతోమంది ప్రజల అభిమానాన్ని సంపాదించుకోగలిగారు. 4 దశాబ్దాలు అంతగా ప్రజల్ని, ప్రేక్షకులని, శ్రోతల్ని అలరించడం అంటే అంత సులువైనది కాదు. ఎలా సాధ్యమైందమ్మా? చాలా కష్టమే. ఎందుకంటే ఒక్కొక్కరిని భగవంతుడు పుట్టిస్తాడు. ఏ పని మీద మనం ఈ ప్రపంచంలో పడ్డాము, అది నువ్వు ఆ పని చెయ్యి. ఎన్ని దశాబ్దాలు కాదు, 4 కాదు, 5 కాదు, ఆయన ఎంతవరకు భగవంతుడి యొక్క దయ ఉంటుందో అట్లాంటి దాంట్లో నేను చాలా లక్కీగా ఫీల్ అయ్యి దీంట్లో నేను ఆ కోవలో వెళ్తున్నాను. 4 దశాబ్దాలంటే మాటలు కదా, చాలా కష్టం. చాలా కష్టం. అది మన ఆస్వాదించడంలో ఈ 4 దశాబ్దాలు వెనక్కి తిరిగి చూడడం ఉంది. అది చాలా చాలా ఒక దివ్యమైన కళ, తీయటి కళ. ఇన్ని సంవత్సరాలు, దశాబ్దాలు దాటి వచ్చామంటే దానికి ఎంతటి కృషి ఉండాలి. అది దానికి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందాలి.